कभी राम बन के कभी राम बन के चले आना प्रभु जी चले आना। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మేము షిరిడీ వెళ్ళినప్పుడు రెండో రోజు షిరిడీ నుంచి ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసాము అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. షిరిడీ వెళ్ళగానే మేము రూమ్ తీసుకొని లగేజ్ అక్కడ పెట్టి ఫ్రెష్ అయిపోయి బాబా మందిరము, ఖండోబా మందిరం, అదే రోజు సెన్సింగ్నాపూర్ కూడా చూసామండి. ఆ వీడియోస్ అయితే ముందు వచ్చాయి. ఈ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయిందండి. కొంచెం వెదరు మారేటప్పటికి షిరిడీ వెళ్ళి వాటరు అన్నీ కూడా నాకు కొంచెం జలుబు చేసి వీడియో లేట్ అయింది. తర్వాత రెండో రోజు అయితే మేము వెహికల్ మాట్లాడుకొని నాసిక్ త్రయంబకేశ్వర్ చూడటానికి వెళ్తున్నామండి. మేమైతే ఇప్పుడు ఈ వెహికల్లో బయలుదేరి నాసిక్ త్రయంబకేశ్వర్ చూడటానికి వెళ్తున్నామండి. ఇది వచ్చేసి ఒక్కొక్కరికి 300 తీసుకుంటారు, రాను పోను కూడా. షిరిడి నుండి బయలుదేరి నాసిక్ త్రయంబకేశ్వర్ చూపించి ఇంకేదైనా చిన్న ఉన్నా చూపించి మళ్ళీ నైట్ షిరిడీలో దింపేస్తారు. దానికి వచ్చేసి 300 తీసుకున్నారండి ఒక్కొక్కరికి. ఇప్పుడైతే నాసిక్ వచ్చేసాము. నాసిక్లో వీళ్ళు మనల్ని ఒక ప్లేస్ దగ్గర దించుతారు. అక్కడైతే మనము ఆటో మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుందండి. ఆటోకి వచ్చేసి ఒక్కొక్కరికి 100 తీసుకుంటారు. మేము వెళ్ళిన రోజు సంక్రాంతి పండుగ సోమవారం కూడా అవడం వలన జనం చూడండి చాలా బాగా ఉన్నారు. విడి రోజుల్లో అయితే ఇంత జనం అయితే ఉండరంట. అదైతే బెటర్ ఏమోనండి, మనకి ఎప్పుడో ఒకసారి వెళ్ళే వాళ్ళకి కొంచెం ఫ్రీగా చూసుకొని రావచ్చు. ఇప్పుడైతే మాత్రం చాలా జనం ఉన్నారు. మేము ఆటో మాట్లాడుకొని ఇక్కడ గోదావరి నది దగ్గరకు వచ్చేసామండి. ఇదైతే గోదావరి, అరుణ, వరుణ అని 3 నదులు కలుస్తాయంట. త్రివేణి సంగమం అంటారు ఇక్కడ. రాముల వారు సీతాదేవి వనవాస కాలంలో ఈ ప్రదేశంలో కొంతకాలం ఉన్నారంట. అప్పుడు రాముల వారు ఇక్కడ స్నానం చేశారు కాబట్టి ఇక్కడ రామకుండ్ అని కూడా పిలుస్తారంట. ఇక్కడ కుంభమేళా జరిగినప్పుడు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా ఇక్కడ కూడా జరుగుతుందంట. అసలు అట్లానే ఉన్నారండి జనం అయితే. నాకు అదే సీన్ గుర్తొచ్చింది. మనం టీవీల్లో చూస్తుంటాం కదా కుంభమేళా, అప్పుడు చాలామంది జనము అలా ఉన్నారు. నేను ఇంకా ఈ విధంగా ఒడ్డున మనకి అమ్ముతూ ఉన్నారండి పూలు, ఒక దీపం వెలిగించి. సరే వదిలితే మంచిది కదా అని చెప్పి నేను కూడా నా దీపం వదిలేసి నీళ్ళల్లో తల మీద నీళ్ళు చల్లుకొని అయితే వచ్చేసామండి. కానీ ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ కూడా పోతాయని అంటారు. ఇక్కడ ఒక పక్కన నంది 3 ముఖాలు కలిగి ఉంటుందండి. దాంట్లో నుంచి 3 దారాలుగా నీళ్లు పడుతూ ఉంటాయి. 3 నదుల నీళ్లు అవి అలా వస్తూ ఉంటాయంట. చూడండి జనం చూడండి అసలు ఎలా ఉన్నారు. వీడియో తీయడానికి కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. కానీ వెళ్ళాం కదా, ఒకసారి వీడియో తీసుకొని వస్తే బాగుంటుందని ట్రై చేశాను. ఇక్కడ ఈ నది ఒడ్డున చిన్న టెంపుల్ ఉంటుందండి, గంగా గోదావరి మందిర్ అని ఉంటుంది. ఆ టెంపుల్లో గంగామాత విగ్రహం కూడా ఉంటుంది. చాలా అందంగా ఉంటుందండి అమ్మవారు. ఇక్కడ లోపల కూడా నేను తీశాను. పాలరాతితో చెక్కి చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నారో. తర్వాత ఇక్కడి నుంచి బయటకు వచ్చేసి దగ్గరలోనే మనకి అర్ధనారీశ్వర మందిరం ఉంటుందండి. శివుడు అర్ధనారీశ్వర రూపంలో ఉంటారు. చూడండి ఇదైతే చాలా కిందకు ఉంటుంది. మనము బయట నుంచి హైట్ మీద నుంచి స్వామిని దర్శించుకుంటాము. అక్కడ బొట్టు పెడుతూ ఉన్నారు. ఆవిడ చూడండి ఎంత చక్కగా కళగా ఉందో. ఈ అర్ధనారీశ్వర మందిరం నుంచి కొంచెం దూరం వెళ్తే రోడ్డుకు ఆపోజిట్ సైడ్లో మనకి కపాలేశ్వర్ టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ కూడా బయట ఆవు పాలు, పూలు ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. అవి మనం బయట చిన్న శివలింగం ఉంటుంది, అక్కడ మనమే వేసుకోవచ్చండి తీసుకొని. లోపలికైతే ఏమీ ఎలా ఉండదు. ప్రసాదం ఇస్తే అదైతే తీసుకుంటారు. చక్కెర గుళ్ళు ఉంటాయి కదా అలాంటివి. ఈ మందిరం కూడా చాలా బాగుందండి. మెట్లు చాలా ఉన్నాయి. మెట్లెక్కి పైకి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి. చూడండి ఇలా కింద నుంచి మెట్లెక్కి లోపలికి వెళ్ళాలి. నేనైతే అవి ఒక సెట్ తీసుకున్నాను, ఆవు పాలు అవి. చూడండి మీకు ఆ కనిపించేదే లోపల దేవాలయం. మనమైతే సైడ్ నుంచి వెళ్ళాలి. ఇక్కడైతే చూడండి ఇక్కడ శివలింగము, నంది ఉంది కదా, ఈ శివలింగం దగ్గరే అందరూ ఆవు పాలు ఇవి పోస్తూ ఉన్నారు. నేను కూడా ఇవి స్వామికి వేసేసుకొని తర్వాత అయితే దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ లోపలైతే మనకి గర్భగుడికి ఎదురుగా ఎక్కడైనా కానీ నందీశ్వరుడు ఉంటాడు కదా, ఈ టెంపుల్కి మాత్రం లోపల నందీశ్వరుడు ఉండడండి. ఇక్కడ అదే ఫేమస్ అంట. దానికి ఒక పురాణం ఉంది. చూడండి మీకు ఇక్కడ కనిపిస్తున్నదే గర్భగుడిలోని శివలింగము.
నేనైతే చాలా కష్టపడి ఎంత జనం ఉన్నా కానీ చిన్న క్లిప్పింగ్ అయితే తీయగలిగానండి. ఎక్కువ తీయడానికైతే కుదరలేదు. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇదైతే గోరేరామ్ మందిర్ అంటారు. ఇక్కడ రాముడు తెల్లగా ఉంటాడండి, అందుకని గోరేరామ్ అంటారంట. ఇక్కడ కూడా చాలా బాగుందండి. సీతారామ లక్ష్మణుల విగ్రహాలు తెల్లగా పాలరాతితో చెక్కినవి ఉన్నాయి. ఇక్కడ హిందీ వాళ్ళు భజన చేస్తున్నారు. ఇక్కడంతా హిందీయే కదా మాట్లాడుతుంది, అంతా కూడా చక్కగా భజన చేస్తున్నారు. कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। తర్వాత ఇక్కడ 5 వటవృక్షాలు ఉంటాయండి. వీటినే పంచవటి అంటారంట. ఇది కూడా ఒక ప్లేస్గా చెప్తారు. మనం అక్కడ చూడాల్సిన ప్లేసుల్లో చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. అన్నీ పక్కపక్కనే మొత్తం చుట్టూ కూడా ఉంటాయి. 5ని కలిపి పంచవటి అని అంటారు. ఒక్కొక్క వృక్షానికి నెంబర్ వేసి ఉంటుంది, 1, 2 అలా. వాటిని అయితే చూడొచ్చు. తర్వాత ఇదే ప్లేస్లో సీతా గుహ అని ఉంటుందండి. అక్కడ సీతమ్మ వారు లోపలికి వెళ్తే కింద కొంచెం చిన్న గుహలాగా ఉంటుందంట. అక్కడ తపస్సు చేశారంట శివుడికి, శివలింగం ప్రతిష్ఠించుకొని. ఆ ప్లేస్కి అయితే మేము వెళ్ళలేదండి. చాలా జనం ఉన్నారు. క్యూ అయితే 1 కిలోమీటర్ పైనే ఉంది. మళ్ళీ మాకు వెహికల్కి లేట్ అవుతుందని చెప్పేసి వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ ఆటో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మనల్ని ఇంకో టెంపుల్ దగ్గరికి తీసుకువెళ్తారండి. ఇక్కడైతే మనం ఇప్పుడు పంచవటి, రామ్కుండు, గోరేరామ్ టెంపుల్, అర్ధనారీశ్వరు, కపాలేశ్వర దేవస్థానం ఈ 5 చూసాం కదా. సీతాగుంఫ అన్నారు, అదొకటి చూడలేదు, మిస్ అయ్యాము. ఇవన్నీ చూశాక ఆటో వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి కాలారం టెంపుల్ దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నారండి. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ దూరం ఉండవండి, ఒక 4 కిలోమీటర్స్ నుంచి. ఈ మందిరంలో విగ్రహాలు నల్లగా ఉండటం వలన కాలారాం అని పేరు వచ్చిందంట. ఈ విగ్రహం అయితే 2000 సంవత్సరాల కంటే ఇంకా పూర్వందని చెప్పుకుంటారంట. ఇక్కడైతే మాకు 1 గంట టైం పట్టిందండి. దర్శనం చేసుకొని ఒక 1 అవర్లో బయటకు వచ్చేసామండి. టెంపుల్ లోపల కూడా చాలా అందంగా ఉందండి. చెక్కడము చాలా బాగా చెక్కారు. పైనంతా కూడా డిజైన్స్ కానీ అన్నీ. చూడండి స్వామి ఇక్కడ ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారో. ఒక గంటలో దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. చూడండి ఎండ అయితే బాగా ఉంది, అప్పటికి 1 గంట అవుతున్నట్లుందండి. ఇంకా మళ్ళీ చూడండి టెంపుల్ చూడండి ఎంత బాగుందో. బయట నుంచి చూడడానికి ఇలా ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ మనం ఆటో వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి మనకి ఇక్కడికి తీసుకువస్తారు. ఇక్కడైతే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ప్రదేశం అంట. తపోవనం అంటారండి ఇక్కడ. ఇవన్నీ కూడా ఎక్కువ దూరం ఏమి ఉండవండి, 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకే మనము ఆ వెహికల్ దిగిన దగ్గర ఆటో మాట్లాడుకుంటే ఈ ఆటో వాళ్ళే మనకు అన్నీ చూపిస్తారు. ఇవన్నీ కూడా అంటే మనకి ఒకవేళ ఐడియా లేకపోయినా ఒకసారి వీడియోలో చూసినప్పుడు గుర్తొస్తుంటుంది. మనం అడిగైనా వాళ్ళని చూసి రావచ్చు కదా అని చెప్పి నేను అన్నీ కూడా వీలున్నంత వరకు వీడియో అయితే తీశాను. ఎంట్రన్స్లో అయితే మనకి గణపతి విగ్రహం పెద్దది ఉంది. తర్వాత చూడండి ఇక్కడ లక్ష్మణ్ టెంపుల్ అంటారు. సపరేట్గా లక్ష్మణుడికి మందిరం ఉంది. ఎక్కడా ఉండదు కదా, మనకి ఎక్కడైనా సీతారామ లక్ష్మణులు కలిపే ఉంటారు. ఇక్కడ సపరేట్గా ఉందండి. ఈ ప్రదేశంలోనే చూడండి మనకి ఊరికే గుర్తుగా ఉండటానికి లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోస్తున్నట్లు విగ్రహాలు చెక్కారు. చాలా బాగున్నాయి ఇవి చూడడానికి. రాముల వారు, సీతమ్మ వారు వీళ్ళు ఆ ప్రదేశంలో తిరిగారు. మనం కూడా ఇప్పుడు ఆ ప్లేస్ చూడగలుగుతున్నాము అంటే మనకి చాలా
అనుభూతి కలిగిస్తుంది. మనం తప్పకుండా వెళ్ళి చూడాలండి, మిస్ అవ్వకూడదు. అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా చూసి రావాలి. మీరు కూడా షిరిడి వెళ్ళినప్పుడు ఒకరోజు ఉండైనా సరే తప్పకుండా చూసి రండి. ఇంకా అది చూసిన తర్వాత మేమైతే బయలుదేరి త్రయంబకేశ్వర్ వెళ్తున్నామండి. అవన్నీ చూసేటప్పటికి మాకు 1:30 అలా అయింది. ఆటో వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి మనం ఏ ప్లేస్లో అయితే ఎక్కామో మనం ఎక్కిన వెహికల్ దగ్గరికి తీసుకొచ్చేస్తారు. ఆ వెహికల్ ఎక్కి మళ్ళీ అయితే త్రయంబకేశ్వర్కి వచ్చేసామండి. ఇప్పుడు మధ్యలో లంచ్కి ఒక 1/2 అవర్ ఆపారు. తర్వాత ఇప్పుడు త్రయంబకేశ్వర్లో చూడండి ఎంత జనం ఉన్నారో. ఆ రోజు సోమవారం అవటం వలన చాలా జనం ఉన్నారండి. దర్శనానికి వెళ్దామని చూస్తే క్యూ అసలు 3-4 కిలోమీటర్ల దూరం ఉందండి. అప్పుడు క్యూలోకి వెళ్తే 7-8 అయింది బయటకు వచ్చేటప్పటికి అన్నారు. అందుకని కొంచెం సేపు బయటే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈలోపు చూడండి స్వామిని ఊరేగిస్తూ ఉన్నారు. ఆ రోజు సోమవారం కదా, స్వామిని తీసుకెళ్ళి ఊరేగింపుతో నది దగ్గరికి తీసుకువెళ్ళి స్నానం చేయించి తీసుకొని వస్తారట. ఇక్కడ శివలింగము 12 జ్యోతిర్లింగాలలో ఒకటండి. మనకి దగ్గరలో శ్రీశైలం ఉంది కదా, శ్రీశైలం తర్వాత మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది. మనం ఇప్పుడు శ్రీశైలం తర్వాత ఇది రెండోది చూసినట్లే. తర్వాత మేమైతే 6 గంటల వరకు వెయిట్ చేసి స్పెషల్ దర్శనం టికెట్లు ఇస్తుంటే అవి తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళామండి. 1 గంటలో దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ శివలింగంలో మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఉంటారంట. అందుకే ఈ క్షేత్రానికి త్రయంబకేశ్వర్ అని పేరు వచ్చింది. బయట నుంచి చూడండి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. మేము ఆ దర్శనం అయిపోయి బయటకు వచ్చేటప్పటికి ఇంకా చీకటి పడింది కదా, అప్పటికి లైట్లు కూడా వేశారండి. చూడండి లోపల వ్యూ అయితే ఎంత బాగుందో. పైన కానీ డిజైన్స్ చాలా బాగా చెక్కారు. మనము ముందుగా అయితే అద్దంలో దర్శనం చేసుకోమని చెప్తారు. తరువాత కిందకు ఉంటుందండి శివలింగం అయితే. అవి మనము ఈ వీడియోస్లో వీటిల్లో చూసే కన్నా మనం స్వయంగా చూస్తేనే ఆ అనుభూతి అనేది మనకు ఉంటుంది. అందుకే అక్కడ వీడియో అయితే నేను అసలు ట్రై చేయలేదండి. ఇక్కడ నుంచి మళ్ళీ షిరిడీకి అయితే బయలుదేరామండి. అక్కడ నుంచి కొంచెం దూరంలో ముక్తిధామ్ అని ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ విగ్రహాలు మొత్తం కూడా పాలరాతితో చెక్కుంటాయి. మందిరం కూడా పాలరాతితో చెక్కారంటండి. పైన ఆలయం అంతా కూడా లోపల చూడండి ఇలా చిన్న చిన్న విగ్రహాలు అన్నీ కూడా ఉంటాయి. తర్వాత 12 జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి. మనకి అంతా కూడా కెమెరా తీయడానికి ఉండదు కదా. ఇదిగో రాధాకృష్ణుల విగ్రహాలు పాలరాతితో చెక్కి ఉన్నాయండి. అంటే మీరు వచ్చేటప్పుడు అది కూడా చూసి వస్తారని ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి అయితే తీశాను. ఈ మందిరం కూడా చాలా బాగుందండి. 12 జ్యోతిర్లింగాలు లోపల ఇంకా కూడా చాలామంది దేవుళ్ళ విగ్రహాలు అవన్నీ కూడా చెక్కి ఉన్నాయి. ఈ ఆలయం కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా చూసుకొని మేము మళ్ళీ షిరిడీ వచ్చేటప్పటికైతే నైటు 10:30 అయింది. ఇంకా సరే మళ్ళీ ఆ రోజు రూమ్కి వెళ్ళిపోయి 3వ రోజు అయితే ఇక ఔరంగాబాద్ వెళ్ళామండి. అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.